గంటా శ్రీనివాసరావు 2019లో తెలుగుదేశం పార్టీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈయన రాజకీయంగా చాలా సైలెంట్ అయిపోయారు, అంటే యాక్టివ్గా లేకుండా పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చెప్పి సంప్రదింపులు కూడా జరిగాయి, కానీ ఉత్తరాంధ్రకు చెందిన కొందరు బలమైన నేతలు అడ్డుకోవడం, మరికొందరు ఆయన రావాలి అని చెప్పి ప్రయత్నాలు చేయడం రకరకాలుగా జరిగింది. ఏమైందో కానీ అవన్నీ అయితే వెనక్కి తీసుకున్నారు, అవన్నీ అయితే ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో రాజకీయంగా అటు ఇటు ఎటు పోలుబాక సైలెంట్గా ఉండి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ ఆ ఆందోళనలో ఈయన యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ స్పీకర్ ఫార్మేట్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తద్వారా ఆ రాజీనామా కనుక ఆమోదింపబడితే అదే అంశం రెఫరెండంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే అంశం రెఫరెండంగా ఎన్నికలు కనుక వెళ్ళి గెలిస్తే తన పరపతి ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. కానీ ఆయన ఒకటి భావిస్తే ఇటు స్పీకర్ రాజీనామా ఆమోదించలేదు. స్పీకర్ ఫార్మేట్లో పంపించానని, సో ఇది ఒక ఎమోషన్గా తీసుకుని నిర్ణయం ఏమో అని చెప్పి స్పీకర్ టైం ఇచ్చారు. ఈయన స్పీకర్కి లేఖలు రాశారు. తర్వాత స్వయంగా కలిసి నా రాజీనామా ఆమోదించండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఇదంతా జరిగి చాలా నెలలు గడిచిపోయింది. ఈరోజు అనూహ్యంగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అంటే ఇప్పటి నుంచి ఆయన అఫీషియల్గా మాజీ ఎమ్మెల్యే, ఆయన రాజీనామాను ఆమోదించేశారు. ఉన్న పలంగా మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న వేళ, మరో 30-40 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా, అంటే ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న వేళ, అనూహ్యంగా ఇప్పుడెందుకు రాజీనామా ఆమోదించారు అనే చర్చ జరుగుతున్న వేళ డెఫినెట్లీ ఒకటి అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్నే చెప్పాను, కొండకు వెంట్రుకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం 58 మంది వరకు ఎమ్మెల్యేలు అవసరమైన ఒకరిని గెలిపించుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అటు ఇటు 22-23 మంది ఉన్నాయి, ఇంకా 35 మందికి పైగా అవసరం ఉన్న పరిస్థితుల్లో కూడా ఒకరిని నిలబెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు, ఆ పార్టీ నుంచి ఇటు సైడ్ వచ్చే వాళ్ళను ఏదో విధంగా లాగేసుకొని ఈ ఎమ్మెల్యే వీళ్ళందరినీ కనుక రాజ్యసభ ఎన్నికలు ఉపయోగించుకొని ఏదైనా ఒక రాజ్యసభ ఎంపీ గుర్రం ఎగరావచ్చు అని చెప్పి ఎగిరించచ్చేమో అని ఆలోచన. బేసిక్గా ఇప్పుడు 0 రాజ్యసభలో టీడీపీ బలం. అది పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆ రికార్డు 0 ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు 0 చేసేసారు రాజ్యసభలో. సో దాన్ని ఆ 0ను ఖచ్చితంగా 1గా అన్న ఉంచుదాము ఏక నిరంజన్ లాగా అని చెప్పి ఒక ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. బరిలో పెడతారు అభ్యర్థులు కూడా. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు చూసాం, బలం లేకపోయినా 4 ఎమ్మెల్యేలను అటువైపు క్రాస్ ఓటింగ్ చేయించుకొని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధను గెలిపించుకున్నారు. మరి అటువంటి పరిస్థితి ఎందుకు? ఇట్స్ బెటర్ ముందే జాగ్రత్త పడితే అనుకున్నారేమో, కానీ ఈ టీడీపీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించేశారు. ఇప్పుడు ఆమోదించడానికి బలమైన కారణం రాజ్యసభ ఎన్నికలే. చాలా బలంగా అనిపిస్తుంది రాజ్యసభ ఎన్నికలే అని. అండ్ అట్ ద సేమ్ టైం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా స్పీకర్కి ఫిర్యాదులు అందాయి కాబట్టి వాళ్ళకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసి వాళ్ళ వివరణ అడిగింది. వాళ్ళ వివరణ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు స్పీకర్ కార్యాలయం.